జై శ్రీకృష్ణ. మన ఆహార పదార్థాల్లో చాలా ముఖ్యమైనటువంటివి ఆయిల్స్. అంటే ఏది చేస్తున్నా కూడా మనం ఆయిల్ ఏది ఎంత వేయాలి, తగ్గించాలి, ఏ ఆయిల్ అయినా కూడా మనం తగ్గించేసేయాలి, అసలు ఆయిల్ అనేదే పనికిరాదు మన బాడీకి, ఇలాగా ఎన్నో రకాల అపోహలతోటి ఉంటుంటాం. అయితే మార్కెట్లో కూడా దానికి అనుగుణంగా ఎన్నో రకాలైనటువంటి డూప్లికేట్స్, నిజమైనటువంటి ఆయిల్స్ లేకపోవటం కూడా మన అనారోగ్యాలకి చాలా ప్రథమమైనటువంటి మెట్టు అని నాకు అనిపిస్తుంటుంది. సో అసలు ఏ ఆయిల్లో ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎటువంటి ఆయిల్స్ వాడాలి అనేటటువంటిది చిన్న ఇన్ఫర్మేషన్ ఈరోజు భారత్ భూమి జ్ఞానభూమి సెగ్మెంట్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ రైస్ బ్రెయిన్ ఆయిల్ గురించి చూసాం. అంటే ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్ రైస్లోంచి, మన బియ్యంలోంచి తీసేటటువంటిది. సో ఇది ద రైస్ బ్రెయిన్ ఆయిల్ హ్యాస్ ఎ హై కంటెంట్ ఆఫ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. సో మోనో అంటే తెలుసు మనకి, అంటే సింగిల్, వన్ అని అర్థం. మోనార్క్, మోనోపలి అంటుంటాం కదా. సో మోనో అంటే వన్ అని అర్థం. సో ఇట్స్ వన్ టైప్ ఆఫ్, అంటే పాలీ వేరు, మోనో వేరు, ఇట్లా రెండు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మనలో. సో ఇది మంచిగా, ఇది అంటే కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ మంచివి చేసేవి కూడా ఉంటాయి. అంటే మనకు ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది కదా, అసలు ఫ్యాట్ అంటేనే మంచిది కాదు అని. అలా కాదు, ఇది కూడా కావాలి. మాంసం తయారవ్వాలి అంటే ఫ్యాట్ కూడా ఉండాలి. సో ఇది మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ని కలిగి ఉంటుంది బాగా, అండ్ హై విత్ అరిజోనల్ దట్ హెల్ప్స్ ఇన్ లోయరింగ్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద హార్మోన్ లెవెల్స్ అన్నమాట, అండ్ ఇంప్రూవ్స్ ఇన్సులిన్ రెగ్యులేషన్ అండ్ ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ విటమిన్ ఈ. ఇది రైస్ నుంచి తీస్తారు. అంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనం ప్యాకెట్ మీద రైస్ బొమ్మ ఉన్నది అంటే వెంటనే అది మొత్తం అని కూడా నమ్మడానికి వీల్లేనటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి, బట్ ఎనీవే కొంత అయితే కలిసి ఉంటుంది అనే ఒక తృప్తితోటి మనం కొనుక్కుంటుంటాం. సో బట్ వాట్ ఎవర్, ఈ రైస్ ఆయిల్లో, రైస్ నుంచి తీసినటువంటి ఈ ఆయిల్లో ఏముంటుంది అనేటటువంటిది మనం చూసాం. ఇక నెక్స్ట్ మోస్ట్ పాపులర్ ఆలివ్ ఆయిల్. సో యుఎస్ఏలో, యూకేలో అయితే రెగ్యులర్ వంటలకి కూడా కిచెన్లో మొత్తం అంతా కూడా ఆలివ్ ఆయిల్ వాడడాన్ని మనం చూస్తాం. సో ఆలివ్ ఆయిల్ ఈజ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, లోయర్స్ ద ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ పార్కిన్సన్స్ అండ్ అల్జీమర్స్ డిసీజెస్. పార్కిన్సన్స్ అంటే ఒక్క చెయ్యి మీద ఫస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది, అంటే ఇలా షేకింగ్ అయిపోతూ ఉంటాం, ఇలా వణుకుతూ ఉండడం ఒక్క చెయ్యి, లేదా కొంతమందికి ఓకల్ కార్డ్స్ దగ్గర, కొంతమందికి ఇక్కడ మెడ దగ్గర, ఇలాగా ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్. మెయిన్గా నర్వ్స్ అంతా కూడా డెడ్ అయిపోతూ, అంటే బ్రెయిన్ నర్వ్స్ వీక్ అయిపోవడం అనేటటువంటిది తెలియజేస్తుంది. అలాగే అల్జీమర్స్ డిసీజెస్, రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్, అంటే వీటన్నింటినీ కూడా ఇది లోయర్ ఛాన్స్ చేస్తుంది, అంటే తగ్గించేస్తుంది అనమాట ఈ ఆలివ్ ఆయిల్ అనేటటువంటిది. సో ఇది కూడా మనకి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటిది. ఇకపోతే సన్ఫ్లవర్ ఆయిల్, మనం బాగా మొత్తం ఇన్నేళ్ళు కూడా పుట్టిన దగ్గర నుంచి ఇది ఒకటే చూసినట్లుగా ఉంటుంది మన పరిస్థితి. ఎక్కడ చూసినా సన్ఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ ఏంటి అంటే, ఇట్ రిజల్ట్స్ ఇన్ లోయరింగ్ cardiovascular diseases and destroying the free radicals that cause cancer by its rich source of antioxidants that also boosts the immunity. ఓకే, ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది, అలాగే క్యాన్సర్ని అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్ని కూడా తగ్గించడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంటే బాగానే ఉంది, క్యాన్సర్ని తగ్గిస్తుంది ఇది సార్. కానీ నాకెప్పుడు ఒకటి ఏంటి అనిపిస్తుంది అంటే, ఇన్ని కోట్ల మంది సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తున్నారు, కానీ మనకి ఎక్కడ సన్ఫ్లవర్ తోటలంటూ ఎక్కువ కనిపించవు కదా. అంటే మరి ఇంతమందికి ఎట్లా సప్లై చేస్తున్నారు ఈ ఆయిల్ అంటే, కొద్దిగా మనం అది కరెక్టా కాదా ఆ ఆయిల్ అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇకపోతే కోకోనట్ ఆయిల్. సో మామూలుగా మన ఆంధ్ర, తెలంగాణలో కోకోనట్ ఆయిల్ అంటే కేవలం తలకి మాత్రమే పెట్టుకునేటటువంటిది. ఒకప్పుడు, ఇప్పుడు తలకి కూడా నూనె పెట్టుకోవడం మర్చిపోయాం కాబట్టి ఇట్స్ అదర్ థింగ్. బట్ కోకోనట్ ఆయిల్ని ఫుడ్లో తీసుకునేటటువంటి వాళ్ళు అనేటటువంటి ఆచారం అనేటటువంటిది గుర్తొస్తే మనకి వెంటనే కేరళ గుర్తొస్తుంది.
కేరళలో ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఫుల్గా అంతా కూడా కోకోనట్ ఆయిల్నే యూజ్ చేస్తారు వంటలోకి. సో కోకోనట్ ఆయిల్ హ్యాస్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, హెల్ప్స్ బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్ and increase one's metabolism, is a rich source of healthy saturated fats, unlike processed saturated oils like dalda. ఓకే, సో ఇక్కడ మీరు గమనించి ఉంటారు హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేటటువంటి పదాన్ని. అంటే ఈ ఫ్యాట్స్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేటటువంటివి అది కూడా హెల్త్కి ఉపకరించేటటువంటివి అనే విషయం మనకు అర్థమవుతుంది. అంటే బాగా డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే చాలా మంచిది కొబ్బరి నూనె వంటలోకి వాడడం అనేటటువంటిది. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్, బట్ ఇట్ షుడ్ బి ఎడిబుల్. అంటే కొన్ని అప్లై చేసుకోవడానికి ఉండేటటువంటి ఆల్మండ్ ఆయిల్స్ ఉంటాయి, కొన్ని ఎడిబుల్ కూడా ఉంటాయి. సో మనం అది ఒకటి చూసుకోవాలి. ఎడిబుల్ ఆల్మండ్ ఆయిల్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ హెన్స్ హెల్ప్స్ those with heart disease and obesity. సో ఒబేసిటీకి అలాగే హార్ట్ డిసీజెస్కి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఇకపోతే మన పల్లి నూనె, గ్రౌండ్ నట్ ఆయిల్. గ్రౌండ్ నట్ ఆయిల్ రిజల్ట్స్ ఇన్ లోయరింగ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ మూడింటిని తగ్గిస్తుంది, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ సిసమీ ఆయిల్ లాగా ఉండేటటువంటివి, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తగ్గించడమే కాకుండా బూట్స్ హెల్ప్స్ పీపుల్ విత్ ఎనర్జీ, మంచిగా ఎనర్జీగా ఉండేలాగా ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే హార్ట్ డిసీజ్, లోయరింగ్ క్యాన్సర్, అలాగే అల్జీమర్స్ వీటన్నింటిని కూడా తగ్గించడానికి పల్లి నూనె చాలా ఉపయోగపడుతుంది. మనం వంటల్లో బాగా వాడుతుంటాము. అంటే పచ్చళ్ళలోకి, ఆవకాయల, మాగాయల లాంటి వాటిలో పెట్టే వాటికి కూడా పల్లి నూనె చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను నా పర్సనల్గా వేడివేడి అన్నంలో పల్లి నూనె వేసుకొని ఆ తర్వాత పచ్చడి కలుపుకొని తింటే కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే నెయ్యి బదులు అనమాట. అలాగే చేస్తే ఇంకా టేస్ట్ పెరిగినట్లుగా నాకు అనిపిస్తుంది. ఇకపోతే సోయాబీన్ ఆయిల్, ఇవన్నీ కొద్దిగా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇవన్నీ యూజ్ చేస్తారు. ఇట్లాంటి మాటలు మనం రెగ్యులర్గా వింటుంటాం. సోయాబీన్ ఆయిల్ ఈజ్ హై ఇన్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో పల్లి నూనెమో ఈ మూడింటిని తగ్గించి చేస్తుంటే ఇదేమో పెంచేట్టుగా చేస్తుంది సోయాబీన్ ఆయిల్. ఇకపోతే మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె. మస్టర్డ్ ఆయిల్ ఇంప్రూవ్స్ డైజెషన్ అండ్ ఎపిటైట్, బూట్స్ ద ఇమ్యూనిటీ లెవెల్ అండ్ హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో మనకేమర్థమవుతుందంటే ఈ ఆవ నూనె అనేది మంచి ఇమ్యూనిటీ ఎనర్జీస్ని పెంచుతుంది, అలాగే డైజెషన్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అని. అందుకే బాగా ఆవకాయ అంటాం. ఆవకాయ అంటే ఏంటి? ఆవ నూనెతో చేసింది ఆవకాయ. సో ఆవాలు అంటే మస్టర్డ్ కదా. సో మనం ఈ ఆవకాయ తింటే ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంటారు అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద డైజెషన్ సిస్టమ్ ఆల్సో. ఇకపోతే పామ్ ఆయిల్, ఇది కూడా బాగా ఎక్కువగా చూస్తుంటాం, కాస్త రీచబుల్ కాస్ట్లో మనకి ప్రైస్లో దొరుకుతుంటుంది. పామ్ ఆయిల్ రిచ్ రిజర్వ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ E and carotenoids, proven to be beneficial in patients suffering from cancer, arthritis and Alzheimer's disease. Also has anti-aging properties. సో విటమిన్ E ఉంది, అర్థమవుతుంది, క్యారోటినాయిడ్స్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది, చాలా ఉంటాయి అన్నమాట ఇందులో ఆ వాల్యూస్. అండ్ అంతేకాకుండా క్యాన్సర్ పేషెంట్స్కి, ఆర్థరైటిస్ పేషెంట్స్కి, అల్జీమర్స్ డిసీజెస్కి అంతా కూడా మంచిది. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా బాగా ఉంటాయి. సో యాక్చువల్గా ఇది మంచిది, కాకపోతే అది కరెక్టా కాదా ఆ ప్రోడక్ట్ అనేదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇది మంచిది అంటే అర్థం అన్ని మంచి అని కాదు. ఈ ఆయిల్ ఈ మంచి గుణాన్ని కలిగి ఉంది, మనం కరెక్ట్ది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఘీ, నెయ్యి. ఘీ ఆర్ clarified butter improves digestion and is very good for our bone health. కదా, అసలు బోన్స్ మంచిగా ఉండాలి. రెగ్యులర్ కన్జంప్షన్ ఆల్సో షార్పెన్స్ అవర్ బ్రెయిన్. Ghee also helps in weight loss when accompanied by a regular and proper exercise.
ఈ పాయింట్ మిస్ అయిపోతారు. నెయ్యి తింటే ఫ్యాట్ అయిపోతారు, నెయ్యి తింటే ఫ్యాట్ అయిపోతారు. ఇట్ ఈస్ రాంగ్. ఇట్ హెల్ప్స్ ఫర్ ఒబేసిటీ. అంతేకాకుండా బ్రెయిన్ని పెంచుతుంది ఫస్ట్. కాబట్టి నెయ్యి అసలు ఎప్పుడు మానద్దు. అంటే ఇందులో ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, దేశీయ ఆవు నెయ్యి మాత్రమే ఈ రిజల్ట్స్. ఏదో ఒక నెయ్యి, గేదె నెయ్యి, బర్రె నెయ్యిలు, ఆవి నెయ్యిలు ఇవి కాదు. ఓన్లీ దేశీయ గోమాత నెయ్యిలో మాత్రమే ఈ వాల్యూస్ ఇలా ఉంటాయి. అసలు వేదం చదువుకునేటటువంటి వాళ్ళకి అంత బ్రెయిన్ కెపాసిటీ పెరగడానికి, అంత కంఠాన్ని వాళ్ళు యూజ్లో ఉంచడానికి, ఆ శక్తి రావడానికి వేద విద్యార్థులకి రోజు ఒక గ్లాస్ నెయ్యిని, ఆవు నెయ్యిని ఇట్లా తాగిపిస్తారనమాట. యాక్చువల్గా నాకు కూడా ఆ హ్యాబిట్ ఉంది. బాగా నెయ్యి తింటాను. అంటే అన్నం వడ్డించేటప్పుడు ఎవరన్నా నెయ్యి ఇట్లా వేస్తుంటే కొద్దిగా ఏమంటారా, వెయ్యొచ్చా అండి అని అడుగుతుంటారు. వెయ్యొద్దు, పొయ్యండి అని చెప్తాను నేను. అంటే బాగా ఇట్లా తడవాలన్నమాట, ఇట్లా నీళ్ళలో ఉన్నట్టుగా అట్లా నెయ్యి షైనింగ్ రావాలి అన్నం అంతా కూడా. అలా చేస్తే ఎంత బాగుంటుందో. అండ్ ఆవు నెయ్యి అయితే మంచి పరిమళం కూడా ఉంటుంది. అసలు ఇంత తినేవాళ్ళం ఇంత తింటాం. పిల్లలకైతే ఇంకా అసలు ఎక్కువ బతిమలాడడం కూడా బతిమలాడక్కర్లా, ఇంకా తినిపించడానికి చాలా హాయిగా ఆ స్మెల్కే తినేస్తారు. సో ఇది ఆవు నెయ్యి. సో మన గోశాలలో తయారయ్యేటటువంటి ఆవు నెయ్యి కూడా మేము యూజ్ చేస్తాము. ఎవరికన్నా కావాలంటే కూడా మీరు అది హెల్ప్ అడగచ్చు. నేను తప్పకుండా దానికి సపోర్ట్ చేస్తాను, ట్రై చేస్తాను అవైలబిలిటీ ఉంటే. అలాగే ఇంకా ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కూడా ఈజ్ ఏ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్లో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కూడా మనకి అవసరం. ఇకపోతే సెసమి ఆయిల్, నువ్వుల నూనె, ఇట్ హెల్ప్స్ పీపుల్ విత్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. సో ఇది బాగా అవసరం కాబట్టి మనం ఇది కూడా బాగా వంటల్లో వాడేయాలన్నమాట. అయితే వీటన్నిటితోటి అసలు మనం ఏ ఆయిల్ వాడాలి, అన్ని మంచివే కదా అని మనకు అర్థమైంది. నేనేం చేస్తా అంటే ప్రాక్టీస్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయిల్. అంటే ఈ ట్రిప్ ఈ మంత్కి పల్లి నూనె అయితే, గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే, నెక్స్ట్ మంత్ సెసమి ఆయిల్, ఆ తర్వాత ఆల్మండ్ ఆయిల్, ఆ తర్వాత మస్టర్డ్ ఆయిల్, ఆ తర్వాత పామ్ ఆయిల్, ఆ తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, ఆ తర్వాత కొబ్బరి నూనె. ఇట్లాగా మనం ఒక్కొక్క మంత్ దానికి ఒక స్కెడ్యూల్డ్గా టైం టేబుల్ పెట్టుకుంటే బాడీకి అన్నీ అంది మంచిగా ఉంటాం మనం. జై శ్రీకృష్ణ.